సపోర్ట్ చేయమండి కానీ ఓట్ల కోసం ఈ ఫీట్లు చేయడం మంచిది కాదు ఎనీవే అది పక్కన పెడితే అది పక్కన పెడితే పీజేఆర్ గారికి శోభించి వారిని చంపింది ఎవరండి నాకు తెలియక అడుగుతాను రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవి వ్యక్తిగతమైన ఇది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వకుండా శోభించే విధంగా చేసి చివరికి అనారోగ్యంతో పీజేఆర్ గారు మరణించే పరిస్థితి వచ్చింది వీళ్ళు కాదండి ఇంకొక మాట పీజేఆర్ గారి మీద ఇవాళ పొంగిపోతుంది ప్రేమ నేను అడుగుతా మరి పీజేఆర్ గారి కొడుకు 23లో టికెట్ ఎందుకు ఇవ్వలేదండి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షుడిగా మరి ఇవాళ ఇంత ప్రేమ పొంగుతుంది పీజేఆర్ మీద గెలిచే అవకాశాలు లేనప్పుడు కూడా టికెట్ ఇవ్వాలంటారా అంటే హైదరాబాద్లో ఖాతా తెరవని పార్టీ ఫలానా సీటు నెగ్గుతాం ఫలానా సీటు ఓడిపోతాం అన్న విచక్షణ వాళ్ళకు ఉందా ఆ రోజు అంచనాలు కదండి ఏ అంచనా కాంగ్రెస్ పార్టీకి అసలు అధికారంలోకి వస్తామన్న అంచనానే లేదు 40 సీట్లు దాటుతానని రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోలేదు అడ్డిమారి గుడ్డి దెబ్బ అంటారు తెలంగాణలో తగిలింది జాక్ పాట్ పడింది ఓకే నో ప్రాబ్లం కానీ నేననేది పీజేఆర్ మీద ఇంత ప్రేమ చూపెట్టే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పీజేఆర్ కొడుకు టికెట్ ఎందుకు ఇవ్వలేదండి మీరు చెప్పండి ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చెప్తానంటే మీరు ఆలోచించండి అంట చెప్పండి అంటే రేవంత్ రెడ్డి నాలాగే కూర్చోబెట్టి అడగండి తప్పే తర్వాత నేననేది ఇప్పుడు ఇవాళ ఎలక్షన్ రాగానే ఎన్టీఆర్ మీద ప్రేమ పీజేఆర్ మీద ప్రేమ అజారుద్దీన్ మీద ప్రేమ సినిమా కార్మికుల మీద ప్రేమ కారిపోతుంది ఎందుకు ఓట్ల కోసం 1 కోటి ఫీట్లు మేము ఏం చేసినా సిన్సియర్గా చేసాం ఎన్టీఆర్ గారి విగ్రహం ఒక ఖమ్మంలోనే పెట్టలేదు మేము కూకట్పల్లిలో పెట్టాం మా మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో స్వయంగా గోపీనాథ్ గారు వచ్చి పెట్టారు బాన్స్వాడలో విగ్రహం పెట్టాం మా గవర్నమెంట్లో 4 విగ్రహాలు ఎన్టీ రామారావు గారు పెట్టి శత జయంతి సందర్భంగా ఎంత అభిమానం అందరికీ తెలిసిందే పీజేఆర్ గారి కేసీఆర్ గారికి 100% కాబట్టి మాకు ఎలక్షన్లతో ముడిపడే ప్రేమలు ఎలక్షన్లతో ముడిపడే మతాలు కులాలు మాకు ఆ పట్టింపులు లేవు ఎలక్షన్లు లేనప్పుడు ఎట్లా ఉన్నాం ఎలక్షన్లప్పుడు అట్టే ఉంటాం రేవంత్ రెడ్డి లాగా తాత్కాలిక ప్రేమలు అలా ఉన్నామంటే ఎవరు నమ్మరు కానీ కొద్ది గొప్ప ఉంటాయిలేండి డీవియేషన్ మీకు నేను మళ్ళీ చెప్తున్నా మేము మాకు ఒక సాంప్రదాయంగా మా పార్టీలో పెట్టుకున్నామండి వాళ్ళ సునీత గారికి కూడా టికెట్ ఇచ్చిన దానికి కారణం ఒకటి మా పార్టీ ఒక కుటుంబం లాగా కలిసి ఉండే పార్టీ అలాంటి పార్టీలో రామలింగారెడ్డి గారు చనిపోతే వారి శ్రీమతికి టికెట్ ఇచ్చారు తర్వాత సాయన గారు పోతే వాళ్ళ అమ్మాయి లాస్య నందితాను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం లాస్య గారు చనిపోతే వాళ్ళ సిస్టర్కే టికెట్ ఇచ్చాం తర్వాత నోముల నరసింహయ్య గారు చనిపోతే వాళ్ళ అబ్బాయి భగత్ని ఉప ఎన్నికల్లో పెట్టి గెలిపించుకున్నాం అదే కోవలో వాళ్ళ మాగంటి సునీత గారికి కూడా అదో ప్రశ్న భగత్ మినహాయిస్తే ఎక్కడా కూడా సెంటిమెంట్స్ వర్క్ అవటంలా సమీప పాస్ట్లో నియర్ పాస్ట్లో ఫర్ లాస్ట్ 10-15 years ఫర్ దట్ మ్యాటర్ సెంటిమెంట్స్ వర్కౌట్ అవ్వట్లా మీరు సెంటిమెంట్నే బేస్ చేసుకుని ఇక్కడ డిపెండ్ అయినట్టు కనబడుతుంది సెంటిమెంట్ ఒకటి ఎందుకు అవుతుందండి ఇప్పుడు మా గోపీనాథ్ గారి కుటుంబానికి అండగా నిలబడాల్సిన బాధ్యత ఒకటి అనేది ఒక పాయింట్ రెండవది సెంటిమెంట్ ఆధారంగా అంటే మరి పీజేఆర్ విగ్రహాలు ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టి సెంటిమెంట్ నువ్వు రెచ్చగొడుతుంది సెంటిమెంట్ అని పేరుతో ఆయింట్మెంట్ పూస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను అనేది అదే అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ అన్ని కలరింగ్లు కవరింగ్లు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారివి అసలు 6 గ్యారెంటీలు అటకెక్కిచ్చారు కాబట్టి ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరలించడానికి పాపం చాలా తంటాలు పడుతున్నాడు ఆయన మొన్న పాపం జూపల్లి కృష్ణారావు గారు ప్రచారం చేస్తుంటే ఒక పెద్ద ఆవిడ అడిగింది ఏమైనా 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు 100 రోజులు అన్నావు మీరు ఇప్పుడు 700 రోజులు అయిపోయింది ఏం సంగతి అన్నారు పాపం మేమేమే బెబ్బెబ్బే ఏం చెప్తాడు ఏం చెప్పలేరు కదా ఆటో వాళ్ళు అడుగుతున్నారు సరే ఆయన శాతలు ఎక్కువ అంటే అందుకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాజీనామా చేసి వెళ్ళిపోయారు కానీ నేనేమంటానంటే మీరు గుర్తుపెట్టుకున్నాడు కదా చాలా కాలం అదృష్టవశాత్తు ఇప్పుడు లేరు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు పోతేనేమో అట్లా ఉంటేనేమో ఇట్లా మా జూపల్లి గారు అన్నారు అప్పుడు సరే ఎనీవే ఇక్కడ మనం ఇంకొక విషయానికి వస్తే మీరు 6 గ్యారెంటీల విషయంలో మాత్రం నన్ను మాట్లాడినివద్దని డిసైడ్ అయినట్టున్నారు మీరు అబ్బాయి అదేం లేదండి మాట్లాడదాం ఒకసారి నేను అది ఆ ప్రశ్న అడగబోతున్నా నేను 2,500 రూపాయలు అడగబోతుంది కూడా అదే ప్రశ్న మహిళలకు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ఫ్రీ బస్ అనే నాటకాలు ఎన్ని ఆడినా 2,500 ఇవ్వలేదు కాబట్టి మహిళలు ఓటేసే పరిస్థితి లేదు 2 లక్షల ఉద్యోగాల పేరిట చేసిన మోసం వల్ల కోపంతో నిరుద్యోగులు మొత్తం తిరుగుతున్నారు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మూడవది రైతు బిడ్డలు ఎవరన్నా ఉంటే జూబ్లీ హిల్స్ వాళ్ళు కూడా ఓటేయరు ఎందుకంటే కౌలు రైతులను మోసం చేశారు ఉంటారంటారా రైతు బిడ్డలు కార్మిక వర్గాలే కానీ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి